feel my wings. I'm your brother, yeah. You give me your claws, fight for the cause. We can go in the... యో బాగున్నారంతా? పర్లేదండి, నేను కూడా బానే ఉన్నాను. చూస్తున్నారు కదా, మన టీం వానరం చిన్న చిన్నగా గ్రో అవుతా ఉంది. ఫ్యూచర్ లో ఆ టీం నే బ్రాండ్ గా తయారు చేయాలనే ఒక గోల్ ఉంది. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నేచురల్ బాడీ బిల్డింగ్ లో జరిగే పెద్ద పెద్ద స్కామ్ల గురించి మాట్లాడతాం. టీం వానరంలో నిశాంత్ ఈసారి మసిల్ మేనియా కంప్లీట్ చేస్తున్నాడు. వీడియో నిశాంత్, దాట్ ఇస్ నవదీప్. ట్రైన్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మీల్ తెలిసిందే కదా, అన్ని క్యాలిక్యులేటెడ్ గా తినాల్సి వస్తుంది. అందుకోసమే వెయింగ్ స్కేల్ కూడా క్యారియర్ చేస్తున్నాం అనమాట. మాకు ఎట్లో ప్యాక్ చేసుకొచ్చుకున్నాం, సో వాడికి కూడా సపరేట్ గా వాడు తెచ్చుకున్నాడు. ఓట్స్ అండ్ ప్రోటీన్ షేక్ మాకు, వాడికి వచ్చేసి రైస్ కేక్స్ అండ్ ప్రోటీన్ షేక్. ఎందుకంటే పీక్ వీక్ లో భాగంగా వాడికి కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తున్నాము. వీడియో కొంచెం ఫాస్ట్ గా తీసుకుపోతా, ఎందుకంటే మేము అక్కడ ఏం చేసాము కంటే మాకు ఏం జరిగింది అనే దాని గురించి ఎక్కువ మాట్లాడతా ఈ రోజు. సో రూమ్ లో లగేజ్ అంతా చెక్ ఇన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పవర్ నాప్ వేసుకొని ఈవెంట్ కి స్టార్ట్ అయిదామని అనుకున్నాం. ఢిల్లీలో ఫ్రెండ్ దీక్షిత్ ఉన్నాడు, సో వాడిని అడిగేసి గిన్నెలు, ఇండక్షన్ స్టవ్ అన్ని తెప్పించేసుకున్నాము. అండ్ ముగ్గురికి సరిపడే చికెన్ తెచ్చుకొని చేసుకుంటున్నాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పీక్ వీక్ లో ఏది మిస్ అయినా కూడా మొత్తానికే చెడిపోతుంది. నిశాంత్ కి సపరేట్ గా స్పైసెస్ తక్కువ వేసి, ఆయిల్ కూడా తక్కువ వేసి సపరేట్ గా కుక్ చేసుకుంటున్నాడు. మాకు మేము సపరేట్ గా చేసుకుంటున్నాము. ఈ మీల్స్ అన్ని మధ్యాహ్నం కోసం అనమాట. ఈవెంట్ దగ్గరికి పోతాం, అక్కడ మనకు ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి వీడే దీక్షిత్, నేను దీక్షిత్ ఇంకా నవదీప్ కలిసి విరాట్ కోహ్లీ ఫేమస్ చేసిన రామ్ కి చోలే బటరేకి వచ్చామన్నమాట. ఢిల్లీలో మీకు సందున చోలే బటరే దొరుకుతుంది. సో దీనికి ఫుల్ క్రేజ్ ఉంది కదా, ఒకసారి టేస్ట్ చేద్దామని వచ్చినాం అనమాట. మేముండే హోటల్ పక్కనే మెట్రో ఉందన్నమాట. దానికి డైరెక్ట్ కనెక్టెడ్ ఈవెంట్ కి మెట్రో ఉంది. సో అందుకోసమే ఇంకా పక్కనే ట్రాఫిక్ ఎందుకు అని చెప్పేసి మెట్రోకి వెళ్ళిపోతున్నాం. మసిల్ మేనియా, నాకు న్యాచురల్ బాడీ బిల్డింగ్ తెలిసినప్పటి నుంచి మసిల్ మేనియాని నేను ఫాలో అవుతానే ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క అథ్లెట్ కి ఇండివిజువల్ స్పాట్ లైట్ దొరుకుతుంది, మంచి జడ్జింగ్ ఉంటదనే భావంతో ఉండే మేము ఎప్పుడు. లాస్ట్ టైం తేజ హైదరాబాద్ లో ఆడినప్పుడే మాకు తేడా కొట్టింది అనమాట. సో కానీ ఏం పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం క్లియర్ కట్ గా తెలిసింది ఏంటంటే, దీంట్లో ఉన్నంత ఫేక్ నాటీస్, దీంట్లో ఉన్నంత ఫేక్ జడ్జింగ్, చెత్త మేనేజ్మెంట్ వేరే ఏ ఫెడరేషన్ లో ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎప్పుడు కనపడదు. బాడీ బిల్డింగ్ అనేది ఒక కాస్ట్లీ స్పోర్ట్. అథ్లెట్స్ దగ్గర వేలకు వేలు దొబ్బుతారు. సరే డబ్బులు పోతే పోని, ప్యాషన్ కోసం అన్నా కంపీట్ చేద్దామని పోతే ఇట్లాంటి చెత్త ఫెడరేషన్ లో ఆడినాం అనుకోండి, మెంటల్ గా ఫిజికల్ గా ఎన్నో ఆబ్స్టాకిల్స్ ఎదుర్కొని వచ్చింటాము. నేను ఎన్ని తిప్పలు పడింది దీనికోసమేనా అనిపిస్తుంది అనమాట. ప్యాషన్ అనే ఒక వర్డ్ ని పెట్టుకొని ఏదో ఒక రోజు మనకి న్యాయం జరుగుతుందని ముందుకు పోతాం. ఇట్లాంటి ఫెడరేషన్ లో ఆడితే మాత్రం ఖచ్చితంగా అది కూడా చచ్చిపోతుంది. నిశాంత్ గాడు ఈడ ఒక స్వీట్ పొటాటో తీసుకొని చల్లగా ఉండేది ఈడ పెట్టాడు. వాడు ఇది సీరియస్ అన్నాడు. ఓరి నీరే, మన ఊరు కాదు, మన భాష కాదు, స్టిల్ కింద మీద పడి ఆడికి పోతాన్నామంటే అది ఏదో ఒక దానికోసమే కదా. అసలు ఏం జరిగిందిరా నాయన మీరు అడిగితే చెప్తా. బాడీ బిల్డింగ్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని వేరే లెవెల్ కి తీసుకోపోవడానికి స్టెరాయిడ్స్ అనేవి క్రియేట్ చేసినారు. సో అందరి మైండ్ లో బాడీ బిల్డ్ చేయాలంటే స్టెరాయిడ్ యూజ్ చేయాలనే మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. అట్లా కాదురా చిన్న, నేచురల్ గా కూడా వితౌట్ స్టెరాయిడ్ యూజ్ చేయకుండా బాడీ బిల్డ్ చేయొచ్చు అని కొన్ని ఫెడరేషన్స్ ముందుకు వచ్చినాయి. దాంట్లో ఈ మసిల్ మేనియా ఒకటి. యూరిన్ టెస్ట్ చేసి వాళ్ళు స్టెరాయిడ్ యూజ్ చేసినారా చేయలేదా అని కన్ఫర్మ్ చేసుకుని అథ్లెట్స్ ని స్టేజ్ పైకి ఎక్కిస్తారనమాట. వీళ్ళు యూరిన్ టెస్ట్ కోసం 3,000 దొబ్బేస్తారు. కనీసం యూరిన్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా మన మొగానికి చూపించారు. అదేం రాని అడిగితే, ఎవరినైతే బ్యాన్ చేసినామో వాళ్ళకి మాత్రమే రిపోర్ట్స్ చూపిస్తాము అని అంటారు. ఇది ఎట్లుంటుందంటే, మనమే ఒక బాక్స్ లో యూరిన్ పట్టుకొని పోయి వాని చేతిలో డబ్బులు పెట్టి నా యూరిన్ నువ్వు పెట్టుకోరా అని మనమే వానికి ఇచ్చినట్లుంటుంది అనమాట. నేనైతే ఇప్పటి వరకు మసిల్ మేనియాలో ఒక అథ్లెట్ ని బ్యాన్ చేసినామని నేను ఎప్పుడు వినలేదు. ఇంకపోతే జడ్జెస్, వాడిని యాడ్ నుంచి తెస్తారో, వానికి ఏం క్వాలిఫికేషన్ ఉంటుందో జడ్జ్ అవ్వడానికి అయితే నాకైతే ఇంతవరకు తెలీదు. బేసిక్ క్వార్టర్ టర్న్స్ చేపించడానికి కూడా రాదు వానికి. వాని చేతిలో మైక్ ఇచ్చి టర్న్ అనిపిస్తుంటారు అనమాట. నిశాంత్ పక్కన ఉన్నాడే, వాడు బిగినర్ కేటగిరీలో ఆడుతున్నాడు. వాడు యా యాంగిల్లో బిగినర్ లెక్క కనపడతాడని చెప్పండి. నిశాంత్ ఓపెన్ కేటగిరీలో అన్నాడు. ప్లేస్ రాలేదు, మాకు వద్దు. పీక్ కండిషన్ లో పోలేదు, మాకైతే ప్లేసింగ్ రాలేదు. కానీ అక్కడికి వచ్చిన టాప్ 5 వాళ్ళు ఎట్లున్నారో చూడండి మీరే. హోస్ట్ గా చూడండి, వానికి 800K ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. కృష్ణ విలాస్ నిశాంత్ అని పలుకుతున్నాడు వాడు. వానితోనేం గానీ మనోని పోజింగ్ చూడండి ఎంత స్మూత్ గా చేస్తున్నాడు. వీడు నిల్చున్న కేటగిరీలో వీడంత బాగా పోజింగ్ ఎవ్వరు చేయలేదు కూడా.
దగ్గర దగ్గర 15 నిమిషాలు ఊరికే అట్లా ఉత్తగా నిలబెట్టినారు. వాళ్ళకి ఏం పోజులు చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. నిశాంత్ కి లెఫ్ట్ లో లాస్ట్ లో ఒకడు ఉన్నాడు, వాడు ఏ యాంగిల్ లో న్యాచురల్ లెక్క కనపడుతున్నాడు. ఒకడేమో పందికి పంది వస్తాడు, ఒకడేమో గైనో పెట్టుకొని వస్తాడు. గైనో ఎవరికి వస్తుంది తెలుసా? స్టెరాయిడ్ యూజ్ చేసినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువైపోయి ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అయిపోయి నిప్పుల దగ్గర ఒక గ్లాండ్ ఫామ్ అవుతుంది. ఆ గైన పెట్టుకొని వచ్చిన అడుగులు ఉన్నారు. జడ్జి గాళ్ళు వానాలి ఏం చెప్పకపోయేసరికి పైన స్టేజ్ మీద వాళ్ళంతకు వాళ్ళే ఇంక పోజెస్ చేసేసుకుంటున్నారు. ఒకరి మీద లైటింగ్ ఉంటే ఒకరి మీద లైటింగ్ లేదు. అబ్డామినన్ థై అనకుండా అబ్డానమల్, లాట్ స్ప్రెడ్ అనకుండా ఫ్రంట్సే లాటీ స్ప్రెడ్. ఎందుకురా నాయన వస్తారు ఇంతే. 15 నిమిషాలు ఊరికి అట్లా నిలబెట్టినారు. ఏం చేస్తాం, వేలకు పోసి ఆడ స్టేజ్ మీద నిలబడతాం. ఊరికి నిలబడుకొని వచ్చాక అందుకే వాళ్ళంతకు వాళ్ళే ఏదో చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ చెప్పడమే. విన్నర్ కి లెఫ్ట్ రైట్ చూడండి, ఒకనికేమో గైనో, ఒకడేమో పంది. వెనకాల నేచురల్ అథ్లెట్లు అంతా ఎర్రిపప్పలు అన్యాయంగా దోచుకొని పోతా అంటే ఊరికే చప్పట్లు కొట్టుకుంటూ ఊరికే ఉండాలి. ఏరియా మాది కాదు, లొకాలిటీ మాది కాదు. మేం కాకపోయినా ఎవరొకరు చెప్పు తీసుకొని కొడతారు ఏదో ఒక రోజు. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే ఏమనుకోవద్దండి, ఇవన్నీ బాధ కోపంతో వచ్చిన మాటలు. ఎవరెక్కడైనా జావని మనం ఒక హ్యాపీ ఎండింగ్ బిర్యానీతో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.